శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. ఈ ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం. అలాగే ఈరోజు గ్రహస్థితి ప్రకారం మనకు చంద్రుడు 6వ స్థానంలో చేరారు. 6వ స్థానం అంటే ఇక్కడ శుక్రగ్రహం రాహు గ్రహం మీనరాశిలో సంచారం చేస్తూ ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉండగలుగుతూ అలాగే చంద్రుడు కూడా కలయడం వల్ల ఈరోజు చిరునవ్వుతో ఆనందకరమైన సన్నివేశాలు జరుగును. ప్రేమ అనురాగాలతో కలిగిన అనుభూతి కలిగించే రోజుగా చెప్పవచ్చును. ఈరోజు మీ మనసు తేలికపాటిగా ఉంటుంది. ఎన్నో ఆనంద క్షణాలని ఈరోజు గుర్తించుకొని ప్రేమతో కలిగిన విషయాలలో ఈరోజు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తారు. చాలా రోజుల తర్వాత కొన్ని గ్రహాలు కలయిక కలిసినప్పుడే చాలా ప్రేమ కలిగిన ఒక విషయాలు జరగడానికి అవకాశం ఉందని మనం గ్రహించాలి. ఇక్కడ చంద్రుడు శుక్రుడు రాహు కలిస్తే మన మనసులో పాత విభేదాలు మానసిక ఒత్తిళ్లు ఏదైనా వాదోపవాదాలతో ఇబ్బందులు కలిగించిన వాళ్ళని కూడా మరిపించి సంతోషంగా మళ్ళీ నూతన ఉత్సాహంతో మీ యొక్క స్నేహితాన్ని పెంపొందించడానికి ఈరోజు యొక్క నక్షత్రం అలాగే గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. శుక్రుడు చాలా సుఖభోగ భాగ్యాలు కలిగిన వాడు. చంద్రుడు మనసు కారకుడు. రాహువు దాన్ని రెట్టింపు సంఖ్యలో చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రేమించే మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందకరంగా ఉంటారు. కుటుంబంలో కూడా చాలా ఉత్సాహంగా కొన్ని శుభ కార్యక్రమాలు త్వరగా జరగడానికి ఒక అడుగు ముందడుగు వేసినట్టు కనబడుతూ ఉంటుంది. మీరు ప్రయత్నిస్తున్న ప్రతి పనిలోనూ విజయ పదం నడిపించే రోజుగా ఈ రోజు జరగబోతుంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడడం మీ మనసుకు చాలా ఉల్లాసవంతంగా ఉంటుంది. ఆ పరిచయాల వల్ల మీకు ఈ విషయంలో మీ మనసులో దాగి ఉన్న ప్రతి విషయము విజయపదం నడిపిస్తుంది. ఈరోజు వ్యాపార రంగం మొట్టమొదట వ్యాపార రంగంలో అడుగులు పెట్టుతున్న నూతన వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ధన ప్రాప్తి ఉంటుంది. విజయపదం నడిపించుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాల్లో కూడా అడుగులు వేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో అనేక విషయాల్లో ఈరోజు అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఎన్నో విషయాల్లో మీకు ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు త్వరగా దాన్ని ముగింపు పలిగించే రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ మాఘమాసమయందు ఈ చవితి తిథి ఈరోజు. చవితి అంటేనే సంకటహర చవితి. మాఘమాసములో వస్తున్న ఈ చవితి రోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనంలో పిల్లలు పెద్దలు చిన్న వాళ్ళ నుంచి పెద్దవారు వరకు దైవ దర్శనం చేసుకుంటే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటారు. కష్టాలని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి విద్య విషయంలో సిద్ధి బుద్ధి అనేది వాళ్ళ చదువుని పెంపొందించడానికి ఇది అవకాశం కలిగిన రోజుగా మనం గుర్తించాలి. అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్నవారు ప్రత్యేకమైన దృష్టితో వాళ్ళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నూతన వనరులని అంటే కొత్తగా మీరు వ్యవసాయం చేయాలని కొత్త పద్ధతి ద్వారా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు దానివల్ల రాబడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వ్యవసాయానికి సంబంధించిన మంచి రోజు. ఈ రోజు చవితి ఉంటుంది. సాయంత్రం తర్వాత పంచమి వస్తుంది. అందువల్ల ఈ శుభోదయమైన రోజు మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి ఐటీ రంగంలో ఉన్న వారికి విజయం కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు. కొన్ని కష్టాలు మానసిక ఒత్తిళ్లు కలిగిన వారు కూడా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మానసిక ఒత్తిడిని తగ్గించుకొని వృత్తిపరమైన విషయాల్లో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా చాలా చాకచక్యంగా చేయగలుగుతారు. ఇతరులు ఇబ్బందులు కలిగించాలని మాయ రూపంలో కొద్దిమంది ఉంటారు. మీ మాటలని వక్రించి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. లేదా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే సన్నివేశాలు కలిగిన వాళ్ళు కూడా మీ చుట్టూ ఉన్న వారిగా గమనించి జాగ్రత్త పడాలని మేము సంపూర్ణంగా చెప్పబడుతుంది.
అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ప్రత్యేక దృష్టితో ఈరోజు విద్యలో అనుకూలత భాగ్యము కలగాలని ప్రయత్నించండి. మీ విద్య ఈ చవితి రేపటికి పంచమి ద్వారా మీ జీవితాల్లో మార్పు అనేక విషయాలు జరగబోతుంది. ఎన్నో రోజులుగా మీరు నిరాశ కలిగించి విద్య పైన ఆకర్షితులుగా లేకుండా దొడ్డిదారిలో ఇబ్బందులు పడుతూ వినోద కార్యక్రమాల్లో ఉండింటారు. కొద్దిగా శ్రద్ధతో ఈరోజు చవితి రేపటికి పంచమిలో మీరు అడుగుపెట్టి మీ విద్యని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు కూడా సూచన మేరకు పిల్లల యొక్క విద్య విషయంలో ఇప్పుడు కానీ మీరు చాలా శ్రద్ధ తీసుకోగలిగితే రాబోయే రోజుల్లో వాళ్ళకు మంచి రోజులు అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు చాలా మానసిక ఒత్తిడి ద్వారా నిరాశ కలిగించిన కొన్ని సన్నివేశాలు త్వరగా మార్పు కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. అందువల్ల మీ నిరాశ అనేది విజయం వైపు నడిపించినట్లు కనబడుతుంది. 1-2 దినాలు కాకుండా ఎక్కువ రోజులుగా నిరాశ కలిగిన ఉద్యోగస్తులకి త్వరగా ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. స్త్రీలు ప్రత్యేకించి ఈ మాఘమాసం యందు దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు స్వామివారిని వినాయక స్వామిని దైవ దర్శనం చేసుకుని కుటుంబపరమైన ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడాలని ధనప్రాప్తి కలగాలని మీరు ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయండి. మీ వృత్తిపరమైన వ్యాపారంలో మీరు నూతన ఉత్సాహంతో ఈరోజు ఎన్నో ఆలోచనల ద్వారా మీ మార్పును తెప్పించి విజయ పదం పైన నడిపించుకొని ముందుకు పోయే అవకాశం తెప్పించుకోండి. ఉద్యోగ ప్రయత్నంలో మీకు విజయం కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తిలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా మీరు సర్దించుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. కుటుంబంలో ఏకాభిప్రాయ భావాలను తెప్పించి అందరూ ఐకమత్యంగా ఉండాలని ఈరోజు గట్టిగా దైవ అనుగ్రహ పూజల ద్వారా మీరు పూజ చేయగలిగితే మంచి ఫలితం అనేది కనబడుతుంది. ఈరోజు గోచార ఫలితం. మీరు ఏదైనా తప్పు చేస్తే మీపై మీరు ఒప్పుకొని అందుకు బాధ్యత వహించకండి. తెగిపోయిన సంబంధాలని, ఇబ్బంది కలిగించిన సంబంధాలని తిరిగి పునరావృతం కావాలని ఈరోజు మనసు నిండా ప్రేమ కలిగిన రోజుగా ఉండడం వల్ల సున్నితంగా వాళ్ళతో స్నేహితం చేసి వాళ్ళని మనసు రీతిగా ప్రశాంతతగా మీరు మెలగడానికి ప్రయత్నించండి. అలాగే అధిపత్యంగా ఉన్న మనోభావాలు ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మీ పనుల్లో మామూలు కంటే ఎక్కువగా ప్రభావితం చేయొచ్చు. అందువల్ల ఈరోజు మీరు చేయాల్సిన కార్యక్రమాల పైన ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నిర్విధంగా చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. మీ బాధ్యతలు సకాలంగా నెరవేర్చుతూ ముందుకు పోవడం వల్ల మీరు కష్టించి పడాల్సిన కొన్ని విషయాలు మీ వ్యక్తిత్వాలు పనిగట్టుకొని మీ అడ్డంకులను సృష్టిస్తారని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ప్రవర్తన మనోవేదనకి గురి కావడానికి అవకాశం ఉన్నందువల్ల వాళ్ళని చాలా జాగ్రత్తగా మీరు కొన్ని దూరదృష్టి కాకుండా మీరు వాళ్ళ పైన ఎక్కువ దృష్టితో పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు అనేది కనబడుతుంది. అందువల్ల ఉద్యోగాలు సహకారం అందకపోవడం, నిరాశ చెందినట్లు ఇబ్బందులు కలగకండి. అది అనుకూలమైన విషయాలలో మీరు కాస్త ఊరట కలిగించే విషయంగా ఉండడం వల్ల కొద్దిగా ఆలోచనలు మార్పు చేసుకొని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఈరోజు వెంటనే లాభాలు వచ్చినా లేదా అసలు రాకపోయినా పర్వాలేదు. మీరు చేసే ప్రయత్నాలు వృధా కాకుండా పోయి అనుకున్న సందర్భాల్లో మీరు కలిసిన ఒక వ్యక్తి రానున్న రోజుల్లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈరోజు మీకు తిరస్కరించిన కష్టంగా ఉండే కొన్ని ప్రతిపాదన మీ ముందుకు వస్తుంది. అందువల్ల దానివల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దాన్ని దిగ్విజయంగా విజయం పొందేలాగా చేయండి. దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ప్రణాళికబద్ధంగా కొలిక్కి వచ్చేలాగా దాన్ని సంపూర్ణ విజయపదం నడిపించండి. దగ్గర బంధువులు, స్నేహితులని మీరు